పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నిల్పుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నిల్పుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నిల్పుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, 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 హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord, thank you Jesus, praise you Lord, glory Lord, hallelujah 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 hallelujah. పరిశుద్ధాత్మగా చల్లని గాలిలాగా రండి ప్రభువా, స్తోత్రం రాజా, హల్లెలూయా జీసస్ స్తోత్రం Thank you Lord, thank you Jesus, hallelujah. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో ప్రేమతో మమ్ము నిల్పుమా. అందరూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, వేకువ చామున ప్రభువా, మేమంతా మీ కృపా సింహాసనం చెంతకు వస్తున్నాం తండ్రి. మాతో పాటు మా కుటుంబ సభ్యులను మీ కృప కొరకు మేము అప్పచెప్తున్నాం తండ్రి. ప్రభువా, నీ హస్తం చాచి మా బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. మా భారతదేశాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. మా భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది మీద నీ హస్తం చాచి దీవించు ప్రభా. నీ కృప అందరి మీద ఉండును గాక ప్రభా. నాయన, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో యేసయ్యా ప్రభా, నీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచు ప్రభా. ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక తండ్రి. నీ రక్తంలో కడిగి శుద్ధి చేయి ప్రభా. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం మన్నించు నాయన. కరుణామయుడైన యేసయ్య మమ్మల్ని కరుణించు నాయన. కరుణ చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, అంత్య దినాల్లో అందరి మీద ఆత్మని కుమ్మరిస్తానని చెప్పా ప్రభా.
మా అందరి మీద నీ పరిశుద్ధాత్మని కుమరించు నాయన. అవును తండ్రి. దేవుని ఆత్మ వల్ల నడపబడు వారు దేవుని పుత్రులు అని చెప్పావు. మేమంతా కూడా నీ ఆత్మ వల్ల నడపబడదుము గాక. ముఖ్యంగా మా దేశాన్ని పాలిస్తున్న నాయకులు ప్రభా, మా శ్రీ సభని పాలిస్తున్న నాయకులు నైనా అయ్యా, ప్రతి ఇంటి యజమాని ప్రభా మీ ఆత్మ వల్ల నడపబడి మీ చిత్తమే చేయుదురుగాక. మా జీవితాల్లో మా కుటుంబంలో నీ చిత్తం జరుగునుగాక. మా దేశంలో నీ చిత్తం జరుగునుగాక ప్రభా. శ్రీ సభలో నీ చిత్తం జరుగునుగాక. వాక్యం వింటుండగా తండ్రి, ఈ బిడ్డలకి అన్ని అప్పు బాధల నుంచి, అనారోగ్యం నుంచి ప్రభా అయ్యా, సైతాను శోధన నుంచి విడుదల కలుగునుగాక. పరలోక నెమ్మది ఈ బిడ్డల్ని ఆవరించునుగాక. బిడ్డల హృదయాల్లో పరలోక ఆనందం ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. ఈరోజు వింటున్న వాక్యం నిజంగా మీరు పాటిస్తే మీ జీవితాలే కాదు, ఈ ప్రపంచం కూడా అంతా కూడా మారుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృప, శాంతి, సమాధానము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో విస్తరించునుగాక. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నేను చెప్పిన మాట, చెప్పిన దీవెన ఇప్పుడు మీరు ప్రక్కన వాళ్ళకి చెప్పండి. దేవుని కృప మీకు విస్తరించునుగాక. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి. దేవుని కృప మీకు విస్తరించునుగాక. చెప్పండి. దేవుని కృప మీకు విస్తరించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో ఉండునుగాక. దేవుని సన్నిధి మీ కుటుంబాలలో ఉండునుగాక. ప్రక్కన వాళ్ళకి చెప్తున్నారా? చెప్పండి. దేవుని సన్నిధి మీ కుటుంబంలో ఉండునుగాక. దేవుని సన్నిధి మీ కుటుంబంలో ఉండునుగాక. దేవుని హస్తం మీ బిడ్డల మీద ఉండునుగాక. దేవుని హస్తం మీ బిడ్డలపై ఉండునుగాక. మీ బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని చిత్తమే చేయుదురుగాక. మీ బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని చిత్తమే చేయుదురుగాక. దేవుడు మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక. దేవుడు మీ బంగారు భవిష్యత్తును ఇచ్చునుగాక. మీ బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉందురుగాక. మీ బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటిని ఏమంటారండి? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఏమంటారు? దీవెనలు. దీవెనలు ఏమంటారు? చెప్పండి. దీవెనలు. ఈరోజు ప్రభు నాతో ఏం చెప్పారంటే, నా బిడ్డలకి చెప్పమ్మా, వారి నాలుక నా నాలుకగా మార్చుకొని అందరినీ దీవించమని చెప్పు. విన్నారా? చేస్తారా? మరి ఎంతమంది చేస్తారు? టీవీలో మీరు కూడా చేస్తారు కదా. మీ నాలుక ఎవరి నాలుక? ఇప్పటి నుంచి దేవుని నాలుక ఏం చేస్తుంది చెప్పండి? దీవిస్తుంది. ఏం చేస్తుంది? చిన్నది చెప్తాను నేను, మీ జీవితం మారిపోతుంది. మీరు ఏది దీవిస్తారో అది మీకు తిరిగి రెండంతలుగా వస్తుంది అన్నమాట. యోబు అలాగే ప్రార్థిస్తాడు, ప్రభా ఇదిగో నా 3 స్నేహితులని మంచిగా నువ్వు ఆశీర్వదించు, వారు ఆశీర్వదించబడుదురుగాక. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించి యోబుకి 2 దీవెనలు ఇస్తాడనమాట. మీరు ఏ దీవెన విడుదల చేస్తారో అది మీకు 2 తిరిగి వస్తుంది. మంచిదా కాదా చెప్పండి? మంచిది కదా. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాము. అయితే మనం ఏ పని చేసినా కూడా యేసు ప్రభు చేసిన పనే చేయాలన్నమాట. అందుకే మీరు బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు 4 సువార్తలు చదవాలి. యేసు ప్రభు ఒక్క లక్షణం ఒకరోజు మీరు తీసుకోండి, సరేనా? నిన్న ఒక బ్రదర్ వచ్చారు, బైబిల్ చదువుతున్నా నాన్న, నేను అడిగే మాట అదే అన్నమాట, బైబిల్ చదువుకో అంటే యెషయా గ్రంథం చదువుతున్నానక్క అన్నాడు. కాదయ్యా, ముందు 4 సువార్తలు కీర్తన చదువుకో, తర్వాత మిగతావి చదువుకోవచ్చు అని చెప్పి లూకా సువార్త చదవమని చెప్పాను. చాలా సులువుగా, సుందరంగా, తేనె తాగినట్లుగా ఉంటుంది అన్నమాట. అయితే యేసు ప్రభు యొక్క ఒక లక్షణం, ఎందుకు 4 సువార్తలు అంటే అందులో యేసు ప్రభు యొక్క జీవితం ఉంటుందన్నమాట. బైబిల్లో అంతా మంచిదే, చెడు లేదు, కానీ చాలా ఇంకా తీయనైనది యేసు ప్రభు యొక్క జీవితం అన్నమాట. దేవుడే యేసు ప్రభు రూపంలో వచ్చి ఆయన ప్రేమని యేసు ప్రభు ద్వారా మనకిచ్చారు. రోజు ఒక మాట యేసు ప్రభు గురించి ఒక్క మాట చదవండి. చదివి బైబిల్లో రాసుకోండి, ఒక నోట్స్లో రాసుకొని ఇది నేను పాటిస్తాను. ఒకే ఒకటి, చాలా చిన్న హోంవర్క్. చిన్న హోంవర్కా కాదా చెప్పండి? అవునా? చిన్నది. టీచర్స్ ఇంత ఇస్తారు. నేను కూడా స్కూల్లో టీచర్.
17 సంవత్సరాలు బయాలజీ టీచర్, తర్వాత బైబిల్ టీచర్ చేశారు. అప్పుడు చాలా హోంవర్క్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కొంచెమే. మత్తయి సువార్త 19:14లో యేసు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు తల్లులు కొందరు తమ బిడ్డల్ని తీసుకొని వచ్చి వారిని దీవించమని యేసు ప్రభుని అడుగుతారన్నమాట. శిష్యులు వారిస్తారనుకోండి. అప్పుడు యేసు ప్రభు ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళ తల మీద చేయి ఉంచి వాళ్ళని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఈరోజు మీరు ఈ వాక్యం పాటించాలి. సరేనా? సరేనా చెప్పండి. ఎత్తుకోవాలి, మీ పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలి, దీవించాలి. మీ పిల్లలు ఎంత పిల్లలైనా పిల్లలే కదా, కాబట్టి మీరు ముద్దు పెట్టుకోవాలి. వాళ్ళని ఎత్తుకోవడం లేకపోతే పర్వాలేదు, పెద్దవాళ్ళు అవుతాయి. వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. చేతులు పిల్లల్ని ఆశీర్వదించడానికే ఎక్కువ వాడబడాలి. సరేనా? ప్రభువా నువ్వేమని ఆశీర్వదించావు అని అడిగాను నేను ఈరోజు ప్రభుని. నా దగ్గరికి తల్లులు పిల్లల్ని తీసుకొని వస్తుంటే శిష్యులు వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండి అని వారిస్తారనమాట. అప్పుడు నేను అన్నాను, వారిని వారించొద్దు, దీవించడానికి వాళ్ళు తీసుకొని వచ్చారు, ఆపొద్దు. చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము అట్టి వారిదే. అంటే యేసు ప్రభు ఏమని దీవించుంటారు? ఈ బిడ్డలు తండ్రి నీ వాక్యం ప్రకారం జీవిస్తూ నీ చిత్తం చేసి ఒకరోజు పరలోకంలో ఉందురుగాక. అవునా? మన చివరికి అక్కడే కదా కలుసుకోవాలి. అవునా? హల్లెలూయా. నా బిడ్డల జీవితంలో ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక. ఎవరి చిత్తం నెరవేరాలి? ప్రభు చిత్తం. దేవుని చిత్తం ఎప్పుడు చాలా బాగుంటుంది. మన కడుపులో పిల్లల్ని పెట్టక ముందు దేవుడు పరలోకంలో వాళ్ళ ఆత్మని తయారు చేసి అప్పుడు మన కడుపులో పెట్టి మన మాంసం వాళ్ళకి చుట్టారనమాట. 9 నెలలు 10 రోజులు మన మాంసాన్ని చుట్టకముందే వాళ్ళ ఆత్మను ఆయన సృజించారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ఆత్మని సృజించేటప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు రాసి, మన బిడ్డల పేర్లు, ఉదాహరణకి నా కొడుకు ఆంథోనీ విశాల్ పేరు రాసి ఎవరికి పుట్టాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నీ రాసిన తర్వాత మన కడుపులో పెట్టారు. మన కడుపులో పెట్టి పుట్టిన తర్వాత మనకు తెలుసు బాబో పాపం అని కదా. కానీ అన్నీ అసలు ఆయన తండ్రి మన గార్డియన్స్ మాత్రమే. ఒక తల్లి తండ్రి దేవుని బిడ్డలు వీళ్ళు, నేను వీళ్ళని పెంచే బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పారు కనుక దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని దేవుని పిల్లలుగా పెంచాలి అనేది ఎప్పుడు మన మనసులో ఉండాలి. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. అందుకే 127వ కీర్తన 3వ వచనంలో పుత్రులు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. మీ వివాహానికి దేవుడిచ్చిన కానుక ఏంటంటే మీ పిల్లలు అన్నమాట. పరలోకం నుంచి వస్తాయి అన్ని మంచి కానుకలు. యాకోబు 1:17 చెప్తా ఉన్నారు. మనకిచ్చిన మంచి కానుకలు ఏంటంటే మన పిల్లలే. మన ఇల్లు కాదు, మన సోఫాలు కాదు, మన సొమ్ములు కాదు. కాబట్టి ఇప్పటి నుంచి మీ సొమ్ముల మీద, సోఫాల మీద, ఇంటి మీద టైం వేస్ట్ చేయకండి. మీ పిల్లల మీద ఎక్కువ సమయాన్ని గడపండి. ఒక నమ్మకమైన తల్లి మరియ తల్లిలాగా పిల్లల్ని పెంచుతుందన్నమాట. మరియ తల్లి ఎలా పెంచిందంటే 12 సంవత్సరాల లోపల మొదటి 5 గ్రంథాలు వాళ్ళ కొడుకు, మోషే ధర్మశాస్త్రం అంటారు బైబిల్లో, ఆది గ్రంథము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి, అద్వితి. 12 సంవత్సరాల లోపల కొడుకు కంటత పెట్టేలాగా పెంచింది. కంటత కొడుకు పెట్టాడంటే తల్లే కదా నేర్పించాలి. అది మనం నేర్చుకోండి. మరియ తల్లి స్వరూపం దగ్గర వచ్చినప్పుడు నేను అదే అని ప్రభు నాతో ఎప్పుడు చెప్తారు. మరియ తల్లి కూడా చెప్తుంది, అమ్మా నాలాంటి తల్లిలాగా ఉండమని చెప్పు తల్లి వాళ్ళకి. కంటత నేర్పించాలంటే ఎంత కష్టం చెప్పండి. అందుకే వేద పండితుల మధ్యలో కూర్చొని 12 సంవత్సరాల వయసులో
వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట యేసు ప్రభు. వేద పండితుల మధ్యలో కూర్చున్నాడు, అంటే అదే జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇదిగో ఇజ్రాయిల్లో ఒక చుక్క ఉదయించును అని సంఖ్యాకాండంలో ఉంది. ఎవరా చుక్క? ద్వితీయోపదేశకాండం 18:5లో 18:15లో మోషే చెప్తాడు, నా వంటి ప్రవక్తను ఒకడిని దేవుడు పంపిస్తారు, మీరు ఆయన మాట వినండి అని రాశాడు కదా మోషే. ఎవరి గురించి? యేసు ప్రభు గురించే అన్నమాట అది రాయబడి. మోషే రాస్తాడు యేసు ప్రభు గురించి. హల్లెలూయా. ఈరోజు నుంచి ఒక మంచి తల్లి పిల్లలకి దేవుని వాక్యం బోధించాలి, పిల్లల్ని దీవించాలి, పిల్లలకి ప్రార్థన నేర్పించాలి, పిల్లల కొరకు ప్రార్థించాలి. ప్రార్థన ఎప్పుడు నేను చెప్తాను, పిల్లలకి దుప్పటి కప్పుతాం, చిన్నపిల్లల్ని పడుకోబెట్టి, అవునా, చక్కగా పడుకోబెట్టి దుప్పటి కప్పి ఇంకా నెట్ పెట్టి దోమలు రాకుండా అన్నీ చేస్తాం కదా, శరీరానికి మంచిది. వాళ్ళ ఆత్మకి కూడా దోమలు అనే పిశాచులు రాకూడదు. మరి ఆత్మ ఇక్కడ ఉంది, దానికి దుప్పటి మన ప్రార్థన, మన దీవెన. అర్థమవుతుంది కదా? దేవుని యొక్క వాక్యము వాళ్ళకి దుప్పటి కప్పినట్లుగా ఉండాలి మన ప్రార్థన. రోజు దుప్పటి కప్పుతాం కదా, రోజు ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా దీవించారో ఈరోజు యేసు ప్రభు స్థానంలో ఉన్న తల్లి తండ్రి మీరు మీ బిడ్డల్ని ఆశీర్వదించాలి. బిడ్డల్నే కాదు, భర్త భార్యని, భార్య భర్తని, అత్త కోడల్ని, కోడలు అత్తని, అందరినీ కూడా మనం ఆశీర్వదించాలి. నేను తల్లిదండ్రుల బాధ్యతలో రాశాను ఎలా ఆశీర్వదించాలని. కానీ దేవుడు నాకు ఈరోజు చెప్పారు, ఇంకొక పుస్తకం రాయమ్మా, ప్రతిరోజు మీరు అందరినీ దీవించండి అని. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 24 నుంచి 26 వరకు ఇలా మీరు దీవించండి అని దేవుడు మనకి చెప్తున్నారన్నమాట. అహరోను వంశజులారా. ఎవరండి అహరోను వంశజులు? మనందరం అహరోను వంశజులు అన్నమాట. ఈ లోకంలో అందరినీ దీవించడానికి పిలువబడ్డాం. ఎవరు చెప్పండి? మనం లోకంలో అందరినీ దీవించడానికి పిలువబడ్డాం అన్నమాట. అహరోను వంశజులారా, మీరు ఇలా దీవించండి. యావే యావే మిమ్ము కరుణతో కాచి కాపాడునుగాక. మీరు ఎవరిని చూసినా ఆ మాట విడుదల చేయండి. అర్థమవుతుందా? యావే తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ము కృపతో చూచునుగాక. ఒక్కొక్క మాటకి వేరే అర్థాలు ఉన్నాయి తెలుసా? ముందు మిమ్మల్ని కరుణతో కాపాడు, కాచి కాపాడు, సైతాను నీడలో, సైతాను కన్ను పడకుండా నీతి మార్గంలో ఉండేట తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేసి, అంటే నీతి, దేవుని యొక్క ముఖంలో వెలుగేంటంటే నీతి, శాంతి, సంతోషం, అవన్నీ మీ మీద ప్రకాశింపచేయునుగాక, చేసి కాపాడునుగాక, మిమ్మల్ని కాచి కాపాడునుగాక. అన్ని అనారోగ్యం, అప్పు బాధల నుంచి, అన్నిటి నుంచి కాచి నీతి మార్గంలో మిమ్మల్ని నడిపించునుగాక. ఇలా మీరు దీవించండి అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు నుంచి మీ నోరు దేవుని నోరుగా ఉండునుగాక. చిన్నవాడు ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలుస్తారు 10 సంవత్సరాల వయసులో. అప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా, నీ నాలుక మీద నేను నా వాక్యాన్ని ఉంచుతున్నాను, నా ఆశీర్వాదాలన్నీ నీ నాలుక మీద ఉంచుతున్నానయ్యా. ఈరోజు నేను నీకు అధికారం ఇస్తున్నాను, కట్టడానికి, కూలద్రోయడానికి, ఆశీర్వదించడానికి నీకు అధికారం ఇస్తున్నాను అని దేవుడు చెప్తాడు. ఆ ఇర్మియా మీరే. ఈరోజు ఆశీర్వదించడానికి మీరు అధికారాన్ని పొంది ఉన్నారు. దేన్ని కట్టాలి, దేన్ని కూలద్రోయాలి. మీరు దీవించినప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టాలి, సైతాను రాజ్యాన్ని కూలద్రోయాలి. రెండు చాలా ముఖ్యమైనవి అన్నమాట. అర్థమవుతుంది కదా? ఆ రెండింటి విషయంలో మనం మన బిడ్డల్ని ఆశీర్వదించాలి. బిడ్డలు అని చెప్తున్నాను, తర్వాత మీరు ఇంకా మిగతా విషయాలు కూడా భార్య భర్తలు కూడా చెప్తాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభు ఏం దీవెనలు ఇస్తావమ్మా అంటే నేను ఒక్కొక్కటి చెప్తా ఉన్నా. ప్రభు, మీరు ముందుగా అబ్రహాంని పిలిచినప్పుడు ఆయనకి దీవెన ఇచ్చారు. ఆదికాండం 12లో అబ్రహాము
నీవు నీ పుట్టింటి వాళ్ళని, నీ దేశాన్ని, నీ చుట్టుపక్కలందరినీ విడిచిపెట్టి నేను చూపించిన చోటికి వస్తే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ సంతతి ద్వారా భూమి మీద ఉన్న అందరినీ నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మీరు వింటున్నప్పుడు ఈ వాగ్దానం మా పిల్లలకి, మా అందరికీ నెరవేరునుగాక లోపల అనుకోండి. మా పిల్లలు దేవునిచే ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్ చెప్పాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. మరియ తల్లి కుమారుడు యేసు ప్రభు ఎంతమందికి ఆశీర్వాదకరం కదా, మరి మన పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. అలా అది మొదటి దీవెన అన్నమాట. తర్వాత ఎందుకంటే పేతురు చెప్తాడు, 1 పేతురు 3:9 యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. మీరు ఈ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలకి వారసులుగా ఉండుటకు పిలువబడ్డారన్నమాట. అయితే ఆ వాగ్దానం ఎవరైనా పలకాలి మన మీదికి రావాలంటే, అర్థమవుతుందా? దేవుడు శక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఎల్షాడై. ఆ శక్తి ఆయన దీవెనలోనే ఉందన్నమాట. కనుక మీరు ఎప్పుడు దీవెన పలుకుతారో అప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని కృపని మీ పిల్లల మీద విడుదల చేస్తున్నారన్నమాట. హల్లెలూయా. కొన్నిసార్లు తెలియకుండా మనము సైతాను శక్తిని కూడా విడుదల చేస్తాం తెలుసా. నువ్వు బాగుపడవు పోరా, అంతే అమ్మ. మా అల్లుడు అంతే. నేను ఒక చోట వెళ్ళినప్పుడు ప్రార్థన చేద్దాం, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశారని చెప్పారు. అమ్మ వినండి, ఎన్నో మేలులు చేశారు, కానీ మా అల్లుడు మాత్రం మారడమ్మా అని చెప్తారు. మీకు ఇన్ని మేలులు చేస్తే ఒక పుస్తకం రాయొచ్చు అన్నారు కదా, ఆ పుస్తకంలో మా అల్లుడు మారాడు అనేది కూడా యాడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాను. అన్ని మేలులు చేసిన ఆయన అల్లుడిని మార్చరా చెప్పండి, పిల్లల్ని మార్చరా? ప్రభువు మంచివాడా కాదా? కానీ మీ నోటి ద్వారా ఏమంటున్నారు? మారడు అల్లుడు, ఇలాగే తాగుబోతుగా ఉంటాడు, ఇలాగే ఉంటాడు అన్నప్పుడు మీరు ఎవరిని విడుదల చేస్తున్నారంటే నరకం నుంచి సైతాను అధికారాన్ని ఆ బిడ్డ మీదకి విడుదల చేస్తున్నారు. దేవుడు మార్చాలని అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరు దేవుని యొక్క ద్వారాలు ఆ వ్యక్తికి మూసేసి సైతాను ద్వారాల్ని తెరుస్తూ ఉన్నారు. చాలామంది మన భారతదేశంలో నేను చెప్తున్నాను, తండ్రులు తాగి వచ్చి పిల్లల మీద సైతాను శక్తుల్ని విడుదల చేస్తారు. నువ్వు పనికిరాని వేదవా, నువ్వు అడుక్కొని తింటావు, నువ్వు అంతే, నువ్వు మారవు అంటారు. టీచర్సు, తల్లిదండ్రులు, పెద్దలు, యాజకులు ఎప్పుడు దీవించినా శపించినా అది జరుగుతుంది. కనుక ఇప్పటి నుంచి మీరు శపించొద్దు. ఒకవేళ శపించినా కూడా యేసు నామంలో నేను వాటిని కొట్టేస్తున్నానని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, మీరేం చెప్తారో అది మీకు తిరిగి వస్తుందని. అర్థమవుతుంది కదా. హల్లెలూయా. అలాగే ఇంకా నెక్స్ట్ వాగ్దానాలకు వెళ్తే ఆదికాండం 27లో 27 నుంచి 29 వరకు ఆ అబ్రహాం దీవెనలన్నీ ఇస్సాకు పొందుతాడు. ఇస్సాకు ఇప్పుడు వాళ్ళ కొడుకుని ఆశీర్వదిస్తున్నాడు, యాకోబుని. దేవుడు సకాలంలో నీ చేలలో వానలు కురిపించునుగాక, నీ యొక్క పంట పుష్కలంగా పండునుగాక, నీ చేలలో పంట పుష్కలంగా పండును, నీ గాదెలలో ధాన్యం పుష్కలంగా ఉండునుగాక. ఆమెను చెప్పండి. మన దేశాన్ని గురించి ఇలా ప్రార్థించాలి. అన్నం తినే ముందు ఈ ప్రార్థన చేయి. ఎవరో పండిస్తే మనం తింటున్నాం కదా, అవునా కదా చెప్పండి. నేను ఊర్లోంచి వచ్చాను, నేను కూడా విత్తనాలు వేసి గడ్డి తీసి అన్నీ చేశాను. ఒక్కొక్క పంట మనకి 3 నెలలకు ఒకటి వస్తూ ఉంటుంది పంట. దేవా వర్షాలు ఇవ్వు ప్రభా, పంటలు పండించునైనా, పశువులను ఆశీర్వదించు ప్రభా. చాలా ముఖ్యం. మంచి పాలు, ప్రొద్దునే కాఫీ తాగుతాం కదా, అప్పుడు దీవించాలా లేదా? మా పశువులు మంచిగా పాలిచ్చునుగాక. దావీదు ప్రార్థిస్తాడు 144వ కీర్తనలో చివరి వచనాలు, మా పశువులు బాగా పాలిచ్చునుగాక, పిల్లలు పెట్టునుగాక, వాటికి గర్భస్రావం కాకుండానుగాక. మా పిల్లలు, ఇదిగో మా కుమార్తెలు ప్రాసాదముల మూలలయందు నిలిచియుండు మేలైన స్తంభముల వలె మా కుమార్తెలు ఉందురుగాక. మా కుమారులు బలముగా ఎదుగు మొక్కల వలె ఉందురుగాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
బైబిల్లో వాగ్దానాలన్నీ తీసుకొని మీ పిల్లల కోసం మీరు చెప్పాలి. హల్లెలూయా, అర్థమవుతుంది కదా? అలా మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు ఇంకా 28కి వస్తే 3వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబుని ఎలా దీవిస్తున్నాడంటే, నానా దేవుడు నీ ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయనుగాక. అభివృద్ధి ఉందా లేదా చెప్పండి? మీ పిల్లలకి అలా అభివృద్ధి దీవెనలు ఇచ్చేయండి. అభివృద్ధి దీవెనలు ఇస్తూనే ఉండండి. నా పిల్లల యొక్క జ్ఞానం పెరుగునుగాక. ఇంకా ఆదికాండం 49వ అధ్యాయం అంతా యాకోబు తన 12 మంది పిల్లల్ని దీవిస్తాడు. అందులో బెస్ట్ దీవెనలు 4వ కొడుకు యూదాకి, 11వ కొడుకు యోసేపుకి ఇస్తాడు. యూదాకి ఏమంటాడంటే 49, 12 వచ్చిన అనుకుంటా, ఏమంటాడు తెలుసా? యూదా సింహపు పిల్ల. చెప్పండి, యూదా నా కుమారుడు సింహపు పిల్ల అని చెప్పాలి. అర్థమవుతుందా? సింహం రాజుగా ఉంటాడు కదా. ఇదిగో హక్కుగల రాజు వచ్చే వరకు అధికారము యూదాన్ని విడిచిపెట్టి పోదు అంటాడు యాకోబు 4వ కొడుకుని దీవిస్తూ. ఆయనకు అర్థమైందో లేదో కానీ తెలుసా, యూదా వంశంలోనే దావీదు పుడతాడు, రాజు అయిపోతాడు అన్నమాట. యూదా వంశంలోనే యేసు ప్రభు పుడతాడు, యూదా గోత్రపు సింహం. అర్థమవుతుందా? అధికారం వాళ్ళ చేతిలో. దావీదు మొత్తం ఆ వంశంలో అధికారం ఉంటుంది. మీరు అలా ప్రార్థించుకోండి. నేను కూడా అలాగే ప్రార్థన చేసిన, ప్రభువా నా కుమారుడు పరిపాలించే వంశం, రాజదండము నా కుమారుని చేతిలో ఉండును గాక. దేవుడు అనుకున్నాడు ఇశ్రాయేల్ దేశం ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, దావీదు చేతిలో పెట్టాడు. ఇప్పుడు కూడా ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది చర్చ్? భారతదేశం ఎవరి చేతిలో పెట్టాలి? కెనడా ఎవరి చేతిలో పెట్టాలి? డెసిషన్ మేకింగ్ లెవెల్లో మా పిల్లల చేతిలో పెట్టండి ప్రభువా, ఇది మా పిల్లలకి నెరవేరునుగాక. ఆమేన్. మామూలుగా పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగాలు కాదు, టాప్ లెవెల్లో దేవాన్ని యొక్క అధికారము మా పిల్లల చేతిలోకి వచ్చునుగాక. రాజులుగా మా పిల్లలు పరిపాలించుదురుగాక. దావీదు రాజుగా పరిపాలించునుగాక. సొలొమోను రాజు టైం వచ్చేసరికి సొలొమోనుకి దేవుడు ఏమిస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతోనే ఆయన చాలా పుస్తకాలు రాశాడు. బైబిల్లో 4 పుస్తకాలు ఆయన రాస్తాడనమాట. సామెతలు మీరు చదువుకోండి. సొలొమోను జ్ఞాన గ్రంథం, పరమగీతాలు, ఉపదేశకుడు అంటే ప్రసంగి అంటారు. ఇవన్నీ ఆయన రాస్తాడు. ఆయన రాయనివి ఇంకా చాలా ఉన్నాయి. 1005 కీర్తనలు రాస్తాడు. అయితే ఇందులో 2 కీర్తనలే ఉంటాయి. సొలొమోను కీర్తన 73, 127 మాత్రం. మిగిలినవన్నీ కూడా దావీదు, మిగతా లేవీయులు రాసినవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీరు దీని కొరకు ప్రార్థించండి. ప్రభువా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మా పిల్లలకి దయచేయండి. ఆమేన్ చెప్పాలి. సొలొమోనుకి ఇచ్చిన ఐశ్వర్యం మా పిల్లలకి దయచేయండి. మా పిల్లలు ఒకరికి ఇచ్చే పిల్లలుగా ఉండాలి. మా పిల్లలకి దీర్ఘాయుని దయచేయండి ప్రభువా. హల్లెలూయా. 121వ కీర్తనలో ఇదిగో ప్రభువా నువ్వు కుడి ప్రక్కన ఉంటానని చెప్పా. కుడి ప్రక్కన ఉంటాడు ప్రభు, నీకు నీడగా ఉంటాడు. సూర్యుని వలన చంద్రుని వలన హాని కలగదు. అంటే సూర్యుని కింద కొన్ని పిశాచులు పనిచేస్తాయి, చంద్రుడు ఉన్నప్పుడు కొన్ని పిశాచులు పనిచేస్తాయి అమావాస్య నాడు. అలాంటి ఆ దుష్ట శక్తుల ప్రభావం మా బిడ్డల మీద ఉండకుండునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రభు సకల ఆపదల నుంచి మా బిడ్డల్ని కాపాడునుగాక. ప్రభు మా బిడ్డలకి కుడి ప్రక్కన ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాకపోకల్లో మా బిడ్డల రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు మీ పిల్లల కోసం అడగండి. మా బిడ్డల రాకపోకలు సురక్షితముగా ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. ఎప్పటికీ ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ రాకపోకలు సురక్షితంగా ఉండునుగా. మీరు అలాంటి ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళకి రక్షణ ఉంటుంది. మా బాబు కెనడాలో ఉన్నాడు, పాప అమెరికాలో. కానీ ప్రొద్దున ఉదయకాల ప్రార్థనలో నా భర్త ప్రార్థన చేశాడు, నేను ఆమేన్ చెప్పాను. తర్వాత నేను ప్రార్థన చేశాను, వాళ్ళ కోసం చేశాను, మీ అందరి కొరకు చేశాను, మీ పిల్లల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తనలో 20 వాగ్దానాలు ఉంటాయి. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఆ రోజంతా చెప్పుకోండి, ఆయన యేసు ప్రభు కాపరిగా ఉంటే ఏ కొదవ లేదని. ఇప్పుడు అంటారు పరలోకం తెరవబడి
అన్ని ఆశీర్వాదాలు వస్తూ ఉంటే ఒక చిన్న ప్రార్థన, ప్రభువే నా కాపరి ఇక ఏ కొదవయు లేదు. అర్థమైందా? ఉదయం లేవగానే మా ఫ్యామిలీ ప్రేయర్లో ఈ యొక్క ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. మీరు రోజు ఇందాక నాకేం చెప్పారు ప్రభువు తెలుసా? కళ్ళు మూసుకున్నప్పుడు ఇలా ప్రార్థన చేయమ్మా, మీ పిల్లల్ని ఇలా దీవించమని చెప్పు. ప్రభా, నా పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు ప్రక్కలో బైబిల్ ఉండునుగాక, ఉండేటట్లు నేను వాళ్ళని దీవిస్తున్నా. బైబిల్ మీద చేయి పెట్టుకొని వాళ్ళు పడుకునేటట్లు దీవిస్తున్నాను. వాళ్ళు లేవగానే కీర్తన 23 చదివేటట్లు వాళ్ళని దీవిస్తున్నాను. వాళ్ళు పడుకునేటప్పుడు 91వ కీర్తన చదివేటట్లు నేను వాళ్ళని దీవిస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్ళేటట్లు నేను వాళ్ళని దీవిస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట. ఈ యొక్క దీవెనలు మీరు మీ పిల్లలకి విడుదల చేసి ఒక మంచి బైబిల్ మీ పిల్లలకి కొనివ్వండి. గుర్తుండాలి, ఒక తల్లి ఈ బైబిల్ ఇచ్చిందని గుర్తుండాలి. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తన చాలా ఉంటాయి. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటావు, గాఢాంధకార లోయలో పయనించినా నేను భయపడను. నా పిల్లల జీవితంలో అంధకార గడియలు వస్తాయి, కానీ అప్పుడు భయపడొద్దు. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ప్రభువా, నిన్ను పట్టుకోవాలి, నా పిల్లలు నిన్ను పట్టుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళ తల నూనెతో అభిషేకించు. దేంతో అభిషేకించాలి చెప్పండి? నూనెతో అభిషేకించాలి. ఎలాంటి నూనె అంటే ఆనంద తైలంతో అభిషేకించాలి. హీబ్రూ 1:13లో ఉంటుంది. నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండేటట్లు, వారు ఆనంద తైలంతో అభిషేకించబడినట్లుగా నేను వారిని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాను. అర్థమవుతుంది కదా? లేకపోతే డల్ ఎప్పుడు ఇలా ముఖం పెట్టుక నవ్వడానికే కష్టం అన్నమాట. ఆనందంగా ఉండాలి. చెప్పండి, ఆనందంగా. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఆనందంగా ఉండండి అని చెప్పండి. ఆనందంగా ఉండాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పండి. ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉందురుగాక, ఆనందంగా ఉందురుగాక. హల్లెలూయా. ఎందుకండి దిగులు? ప్రొద్దున ప్రభు నన్ను అడుగుతున్నారు, ఎందుకమ్మా దిగులు? ఎందుకు దిగులు? ఏమన్నా పోని, ఏమన్నా రాని, మనుషులు పోని, మనుషులు రాని, జీసస్ని నువ్వు కలిగి ఉన్నావు, అందుకని సంతోషించు. అందుకని హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. దేవుడు అన్నీ ఇస్తారు, మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తారు. కానీ ఆ అన్ని వస్తువుల కంటే కూడా ప్రియమైన కానుకేంటి? యేసు ప్రభు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ నా బిడ్డలు ఆనందంగా ఉండునుగాక. చెప్పండి, ఎల్లప్పుడూ నా బిడ్డలు ఆనందంగా ఉండునుగాక. నా భర్త ఆనందంగా ఉండునుగాక. నా భార్య ఆనందంగా ఉండునుగాక. చెప్పండి, నా భార్య ఆనందంగా ఉండునుగాక. మగవాళ్ళు అందుకే చెప్పండి, నా భర్త ఆనందంగా ఉండునుగాక. చెప్పండి, నా భర్త నేను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించండి. అర్థమైందా? ఎవరు మంచి తల మీద చేయబెట్టి ఆశీర్వదించండి. మంచి బాధ్యత గల తండ్రిగా ఉండి, దైవభీతి కలిగి ఉండి, దేవుని పట్టుకొని నడవాలి. నీ భర్త దేవుని పట్టుకుంటే నువ్వు ఆయనను పట్టుకోవచ్చు, నీ పిల్లలు కూడా ఆయనను పట్టుకోవచ్చు కదా. దేవుని పట్టుకొని ఉండాలి, దేవుని వాక్యం ప్రకారం ఉండాలి, ప్రేమ కలిగిన భర్తగా ఉండాలి. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. ప్రార్థన చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు, నేను అలాగే చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త అందరికీ మంచి మాదిరిగా ఉండునుగాక, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండునుగాక. ఎప్పుడైనా ఆశీర్వదించారా మీ భర్తల్ని? ఈరోజు ఆశీర్వదించండి. నా భర్త మంచి ఆరోగ్యంగా ఉండునుగాక. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఆయన రోజు పోషిస్తున్నాడు కదా. నా భర్త మంచి ఆరోగ్యంగా ఉండునుగాక, కష్టపడి పని చేయనుగాక, ఎక్సలెంట్ బ్రెయిన్ కలిగి ఉండునుగాక, ఆఫీస్లో నంబర్ 1 పొజిషన్లో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం కోరుకుంటున్నారో ఈ చెయ్యి అని చెప్పకుండా దీవించండి. మీరు అంతే. మీరు విడుదల చేసినప్పుడు ఆశీర్వాదంలో ప్రతి ఆశీర్వాదం అభిషేకంతో నింపబడినదై, దేవుని యొక్క శక్తి కలిగినదై, దేవుని యొక్క ఆ శక్తి ద్వారా మీ మాట వాళ్ళలో పనిచేసి వాళ్ళు మారుతారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇంకెక్కడ కంప్లైంట్స్ ఇవ్వకండి. ఇక్కడ పోయినప్పుడల్లా ఇక్కడ అక్కడ కంప్లైంట్స్ ఇవ్వకండి. మీరు దీవించుకోండి, ఒకరినొకరు దీవించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఆనంద తైలంతో మా బిడ్డల్ని ఆశీర్వదించండి. హల్లెలూయా. ఇంకా కళ్ళు మన బిడ్డల్ని తీసుకుందాం.
నా బిడ్డ దేహము దేవుని ఆలయమైనట్లుగా నా బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. ఎవరి ఆలయంగా ఉండాలి? దేవుని ఆలయం. యేసు ప్రభు నా బిడ్డ హృదయంలో ఉండునట్లుగా ఆశీర్వదిస్తున్నాను. దావీదు చూడండి, పాపం వాళ్ళ అమ్మ ప్రార్థించిందో లేదో కానీ దావీదు ఎలా ప్రార్థిస్తాడు? 119వ కీర్తన 19వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నా కన్నులు తెరువు, నేను ధర్మశాస్త్రంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించేటట్లుగా. ఆత్మ కన్నులు అన్నమాట. శరీరానికి కన్నులు ఉన్నట్లే శరీరం ఈ లోకం చూస్తుంది. ఆత్మ కన్నులు తెరవబడినప్పుడు ముందు వాళ్ళు బైబిల్ని చదువుతారనమాట. అర్థమవుతుందా? నా కన్నులు, ఆత్మ కన్నులు తెరువు ప్రభువా, నేను బైబిల్ చదవాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు మనందరి ఆత్మ కన్నులు తెరిచుదురుగాక. బైబిల్లో ఉన్న అద్భుత విషయములు గ్రహించినట్లుగా. నా ప్రార్థన అదే తెలుసా, ప్రభువా ఇది ఇచ్చి మాకు 1500 సంవత్సరాలు అయిపోయింది. వేల మంది భక్తులు వాళ్ళ రక్తం చింది ఇది మాకు ఇచ్చారు. ఇందులో ఏముందో మేము తెలుసుకునే కృప దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అదే, మీరు కూర్చొని ఒక్క 5 నిమిషాలు ఒక కీర్తన 23 చదవండి. ఆ రోజంతా కూడా యేసు ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. వాక్యమే యేసు ప్రభు. యేసు ప్రభు హృదయంలో ఉన్నారంటే మీకు స్వస్థత, మీకు నెమ్మది, మీకు ఆరోగ్యం, మీకు ఆనందం అన్నీ వస్తాయి. వాక్యంలోంచి ఇవన్నీ వస్తాయన్నమాట. వాక్యం అనేది ఒక ప్యాకెట్. హల్లెలూయా. నా బిడ్డ కన్నులను ఆశీర్వదించండి బైబిల్ చదివేటట్లుగా. నా బిడ్డ కన్నులు పరలోకాన్ని చూసేటట్లుగా. నా బిడ్డ కన్నులు పరిశుద్ధమైన దేవుని సృష్టిని చూసేటట్లు. దావీదు ఆ సృష్టిని చూస్తాడు. ఎంత చక్కగా రాస్తాడు 104వ కీర్తన. నా ఆత్మమా, నా ప్రాణమా ప్రభుని స్తుతించు. ప్రభువా నీవు ఆకాశ జలముల మీద నీ ప్రాసాదం నిర్మించుకొంటివి. గాలులు నీకు దూతలు, మేఘములు నీకు రథములు, తలతలలాడు మెరుపులు నీకు బంటులు. అందమైన సృష్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దావీదు దాన్ని చూసి ఒక కీర్తన పాటలాగా మారుస్తాడు. అందమైన సృష్టి, ఎంత చక్కని చెట్లు, ఎంత చక్కని పువ్వులు, ఎంత చక్కని సముద్రంలో నీళ్లు, చేపలు, అందమైనవి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ పాపం చూడకుండానట్లు ఆమె కన్నులు నేను దీవిస్తున్నాను. అతని కన్నులు నేను దీవిస్తున్నాను. అర్థమైందా? హల్లెలూయా. మొన్న ఇక్కడ వడకానికి వెళ్ళినప్పుడు ఒకరు తీసుకొచ్చారు బాబుని, కన్నులు పోయినాయని. ఒక కన్ను ముందే పోయింది, పుట్టినప్పుడు బాగున్నాడు. ఇంకో కన్ను 2 సంవత్సరాల నుంచి. పాపానికి ఏ భాగం అప్పచెప్తారో అది పని చేయదు. భార్య వచ్చింది, మరి వాళ్ళ మమ్మీ వచ్చింది, అమ్మమ్మ ఇంకా 3 వచ్చారు ఆయనను తీసుకొని. అమ్మమ్మ ఒకటే ఏడుస్తాం. అందరు వెళ్ళిన తర్వాత చెప్పాను, అమ్మా మీరు ప్రార్థన చేయండి, అయ్యా నువ్వు నన్ను మన్నించు ప్రభు అని చెప్పు. పాపం చూసావా, ఒక కన్ను పోయింది, ఇంకొక కన్ను ఏం చేసావు? పాపం చూశాడు. ఏంటంటే WWW అంటే నెట్లో ఏం చూశాడు? పాపం చూస్తున్నాడు, కన్ను పోయింది. మీరు ఏ భాగం సైతానికి అప్పచెప్తారో ఆ భాగం సైతాన్ తీసుకుంటాడు. కన్ను గుడ్డిదైపోయింది. యవ్వనంలో కన్ను గుడ్డిదైపోయింది. మీరు దేవుని వాక్యం చదవండి, గుడ్డి కన్నులు మంచివి అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. రవి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హోలీ క్రాస్ ప్రింటర్స్. వాళ్ళ బాబు కొంచెం మస్క వస్తే వాళ్ళ మమ్మీ అంటే ఆయన భార్య బాబుకి స్కూల్లో చదువుతుంటే రోజు ఒక దేవుని వాక్యం రాసి, నాన్న దినమంతా ఇది చదువుకో. ద్వితీయోపదేశకాండం 34:7లో మోషేకి దేవుడు 120 సంవత్సరాల వయసులో కూడా మంచి కంటి చూపించాడు. దేవుడు నాకు అదే చేదురుగాక. రోజు వాళ్ళ మమ్మీ ఒక మంచి వాక్యం రాసి బాబు జేబులో పెట్టి స్కూల్లో దినమంతా ఈ వాక్యం చదువు నాన్న అని చెప్పింది. తెలుసా, కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి మంచి కంటి చూపు వచ్చి ఇప్పుడు ఎక్సలెంట్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఉండాలండి తల్లి అంటే. పిల్లలకి దేవుని వాక్యం బోధించాలి. పిల్లల్ని వాక్యం చదవడానికి మీరు తీసుకొని వెళ్ళాలి. దాని కొరకు మీరు ఉపవాసం చేయండి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మీరు చదవండి అని ఎవరు చెప్తారో వాళ్ళు నిజమైన దైవ సేవకులు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే యేసు ప్రభుగా ఉన్నారన్నమాట. మన కన్నులు బైబిల్ చదివేటట్లుగా దావీదు ప్రార్థన చేసుకున్నాడు. 119వ కీర్తన 19వ వచనంలో, ప్రభు ఆ కృప మా పిల్లలకి దయచేయండి. హల్లెలూయా.
అలా నా బిడ్డ నాలుకని దీవించాలి కదా. జీవము గల మాటలే వచ్చునుగాక. ఏ మాటలు రావాలి? జీవము గల మాటలు. హల్లెలూయా. ఈ దేవుని స్తుతించే నాలుకగా ఉండునుగాక. 34వ కీర్తన దావీదు అంటాడు, ఎల్లవేళలా నేను దేవుని స్తుతిస్తాను. ఆయన స్తుతి నా నాలుక మీద ఉంటుంది. తల్లులందరూ నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు వంట చేస్తూ బట్టలు వేసుకున్న ఏ పనైనా చేయండి, దేవుని స్తుతిస్తూ ఉన్నారనుకో, ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఎక్కడ ఉంటే పెళ్లి కొడుకు అక్కడ వెనకాల వెళ్తాడు కదా. మీ ఆయన అలా వచ్చాడు కదా పెళ్లి కొత్తలో. అలా ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ దేవుడు పరిగెత్తుకొని వస్తారు. మీరు పాట మొదలు పెట్టండి, హల్లెలూయా స్తుతి మహిమ, పరలోకొంచి ఇలా పరిగెత్తుకొని వస్తాడు పరిశుద్ధాత్మ. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సౌలుకి తలనొప్పి లేస్తుంది అనమాట. 1 సమూయేలు 16వ అధ్యాయంలో అసూయ, ఆయనకి బాగా అసూయ వస్తుంది దావీదు మీద. అసూయ వచ్చినప్పుడు, అసూయ వచ్చింది అంటే అది ఒక పిచాచ్ అనమాట. యాక్చువల్గా నరకం నుంచి వచ్చిన పిచాచ్. ఆ అసూయ, ఆ పిచాచ్ ఎప్పుడు వస్తుందో ఆయనకి తలనొప్పి కలుగుతుంది అనమాట. తలనొప్పి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, హల్లెలూయా హల్లెలూయా, దావీదు సితార తీసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాడు. స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ సౌలు మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఆయనలో ఉన్న దుష్టాత్మ వెళ్ళిపోతుంది, ఆయనకి నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ పిల్లల్లో, మీలో, మీ భర్తలో త్రాగుడు, ఏ పిచాచులున్నా ఒకటే ఆయుధం, స్తుతించండి, దేవుని స్తుతించండి. దైవ ప్రజల విజయం ఇదియే అంటాడు దావీదు. 149వ కీర్తన 9వ వచనం. కీర్తనలన్నీ పాటలు పాడి 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 ఆయన రహస్యం చెప్తున్నాడు. మీరు దేవుని స్తుతించండి, దైవ ప్రజల విజయం ఇది. ఒక పాట ఒక బుల్లెట్ లాగా ఉంటుంది అనమాట. ఒక వాక్యం ఒక ఖడ్గంలాగా ఉంటుందన్నమాట. మీరు అలా దేవుని స్తుతించండి. నా బిడ్డ నాలుక నుంచి దేవుని వాక్యం వచ్చేటట్లు, దేవుని పాటలు వచ్చేటట్లు, మంచి మాటలు వచ్చేటట్లు నాలుకను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు బోధలు వినడానికి అందరూ వచ్చారు. ఎందుకంటే మంచి మాటలు అన్నమాట, మంచి మాట. నా బిడ్డ చెవులను ఆశీర్వదిస్తున్నాను, చెవులను దీవించండి. దేవుని స్వరాన్ని వినేటట్లుగా మీరు కూడా మిమ్మల్ని ఆశీర్వదించుకోనండి. యోహాన్ 10:27లో యేసు ప్రభు చెప్పారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎంతో డీప్ మీనింగ్ అందులో. మై షీప్ విల్ లిసన్ టు మై వాయిస్. అవి నా స్వరాన్ని వింటాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను, అవి ఎన్నటికీ నశించవు. అంటే యేసు ప్రభు స్వరాన్ని విని దాన్ని పాటించే వాళ్ళు నశించరు, పరలోకంలో యేసు ప్రభు దగ్గర ఉంటారన్నమాట. ఈ లోకంలో సైతాను స్వరం వినబడుతుంది, టీవీల ద్వారా, మనుషుల ద్వారా, మనుషుల స్వరాలు వినబడుతున్నాయి. ఇన్ని స్వరాల మధ్యలో దేవుని స్వరాన్ని వినడానికి మనల్ని మనం ట్రైనింగ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినాలి, సైతాను స్వరం వినకూడదు, బూతు మాటలు వినకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే దీవించండి. ఈ బూతు మాటలు ఎక్కడ ఉంటాయో, అంటే ఇక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ ఉన్నట్లు అనమాట పిచాచు. అక్కడ నరకంలోంచి అనేక పిచాచులు వస్తాయన్నమాట. అవి వచ్చాయంటే మనల్ని నాశనం చేస్తాయి. అది జరగకుండా యోహాన్ 10:10లో యేసు అంటారు, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వచ్చాడు, కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. సైతాన్ ఏ రూపంలో వస్తాడని మీరు అనుకుంటున్నారు? చాలా అందంగా డ్రెస్ చేసుకొని వస్తారు. మీకు తెలుసా, ఢిల్లీలో స్పిరిట్ లాగా అందంగా వస్త్రధారణ చేసుకొని ఆ శరీరం ద్వారా అనేకులను పాపంలోకి ఈడ్చడానికి. టీవీలో, నెట్లో ఏం చూస్తున్నారు? కన్ను పోయిందని చెప్పాను కదా, ఏం చూస్తుంటాడు? పాపపు స్త్రీ బొమ్మల్ని చూస్తుంటాడు అనమాట. అలా వస్తాడు సైతాన్. అపవిత్రమైనవన్నీ సైతాన్ నుంచి వచ్చినవి. అపవిత్రమైన మాటలు, వస్త్రధారణ, చూపులు, ఇవన్నీ కూడా సైతాన్ నుంచి వచ్చాయి. అవన్నీ మా పిల్లలు వినకుండా యేసు రక్త కోటలో పరిశుద్ధాత్మ అగ్నిలో ఉండేటట్లుగా నేను మా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను, నా భర్తను ఆశీర్వదిస్తున్నాను. నన్ను ఎవరు ఆశీర్వదించాలి?
నా భర్త ఆశీర్వదించాలి, అవునా? అప్పుడు నేను నా భర్తను అడిగాను, నన్ను ఆశీర్వదించండి, ఈరోజు ప్రభు నా ద్వారా మాట్లాడాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి. ఎందుకంటే భార్యకి భర్త యజమానుడు కనుక భర్తతో మీరు దీవెనలు పొందాలి ప్రతిరోజు. అర్థమవుతుందా? హల్లెలూయా. నా భర్త నన్ను దీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎలాంటి దీవెనలు మీరు కోరుకుంటా ఉన్నారు? మీ పిల్లల విషయంలో ఎలాంటి దీవెనలు మీరు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండునట్లుగా నేను వారిని దీవిస్తున్నాను. వారు ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేసేటట్టు, వారికి మంచి ఫ్రెండ్స్ ఉండేటట్లు. అర్థమైందా? మా పాప అమెరికా వెళ్ళకముందే నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా. 2 నెలలు అయిపోయింది. తనకి బైబిల్ ఇచ్చాను, NIV బైబిల్ తనదే పెట్టుకొని రోజు చదువుతున్నావా లేదా అని. మంచి ఆమె రూమ్మేట్స్ అంతా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఉండాలి. కాలేజ్లో పరిశుద్ధాత్మతో నింపబడిన ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకంటే యవనస్తుల జీవితం ఫ్రెండ్స్ మీద ఎక్కువగా ఉంటుంది. కనుక దానియేలుకి మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాడు, ప్రార్థించే ఫ్రెండ్స్, స్తుతి చేసే ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ప్రభా అలాంటి ఫ్రెండ్స్ నిన్ను మోసే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండాలి. ఎవరిలో నువ్వు ఉన్నావో వాళ్ళే ఫ్రెండ్స్గా ఉండాలి ప్రభా, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడు పాపని నేను అడుగుతున్నాను, ఎలా ఉన్నావమ్మా, కాలేజ్ ఎలా ఉంది? అమెరికా చూస్తే ఇప్పుడు ఎలాగో చాలా భయంకరంగా అయిపోయి సైతాన్ దేశం అయిపోయి దేవుని పేరే చెప్పొద్దు అంటున్నారు. ధనాశ, పాపము అని కూడా తెలియడం లేదు. ఎలా ఉన్నావు అంటే, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ, మరి మండే మా కాలేజీలో ప్రేయర్ అవుతుంది, మంచి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నారు. నేను అన్నాను, ఆ గ్రూప్లో నువ్వు ఉండు, ప్రేయర్ గ్రూప్లో, అందులో నువ్వు మంచి పాటలు పాడే అమ్మాయి అన్నమాట. పాటలు పాడుతూ మరి ఆ పాస్టర్ గారు అడ్వైస్ తీసుకో, ఎందుకంటే దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడతారు. ప్రతి విషయంలో వాళ్ళ అడ్వైస్ తీసుకో. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ 6 ఉంటారు, 6కి నువ్వు తల్లిగా ఉండు. నేను వంట చేస్తాను, ఇంకొకరు గిన్నెలు తోముతారు, ఇంకొకరు కూరగాయలు కోస్తారు, కొంచెం ఓర్చుకో, నువ్వు తల్లిగా ఉండు. అందరు కలిసి ప్రార్థన చేసుకోండి. పడుకునేటప్పుడు కీర్తన. సాటర్డే వస్తేనే నేను ప్రేయర్ చేస్తాను, ప్రభా రేపు మా పిల్లలు చర్చికి వెళ్ళాలి, ఆదివారం దేవుని వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకోసం నేను చెప్తున్నాను, మా పిల్లలు కుటుంబంగా మేము ఆలయానికి వచ్చేటట్లు మా కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం ప్రభా. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను యేసునామములో దీవిస్తున్నాను. కుటుంబంగా దేవుని ఆలయానికి వచ్చే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక, కుటుంబంగా దీవెనలు పొందుదురుగాక. మీ పిల్లలు దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాడబడుదురుగాక. దేవుని చేతిలో మంచి పాత్రలుగా మన పిల్లలు వాడబడాలి. దేవుని ప్లాన్లో మన పిల్లలు ఉండాలి. ఎవరి ద్వారా దేశాన్ని రక్షించాలి, ప్రపంచాన్ని రక్షించాలి, ఎవరి ద్వారా యేసు ప్రభు పుట్టాలి. అప్పుడు దేవుని ప్లాన్లో మరియ తల్లి వచ్చేసింది. మన పిల్లలు రావాలి దేవుని ప్లాన్లో. ఎవరి ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలి ఐగుప్తు నుంచి. అప్పుడు ఒక తల్లికి పుట్టిన, ఒక తండ్రికి పుట్టిన 3 పిల్లలు, మోషే, అహరోను, మిరియాం. ఒక్క తల్లిదండ్రులకి పుట్టిన ఒక కుటుంబం ద్వారా రక్షణ. ప్రభా ఇదిగో అమెరికా దేశాన్ని మా పిల్లల ద్వారా రక్షించాలి. హల్లెలూయా. నేను అదే ప్రార్థన చేసుకున్నాను. నా కూతురు చాలా డబ్బు సంపాదించాలి కాదు, అక్కడ అమెరికాలో పడిపోయిన ఆ నైతిక విలువలు పడిపోయిన చోట మళ్ళీ నైతిక విలువల్ని లేవనెత్తే ఒక ముఖ్యమైన పాత్రగా నా కుమార్తెని వాడుకోండి ప్రభా. యవనస్తుల్ని నీ వైపు తిప్పాలి నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థించింది హన్నా. హన్నాకి కొడుకు పుట్టడానికి ముందు గొడ్రాలుగా ఉంటుంది. అక్కడ ఇజ్రాయెల్ దేశము ఆ తాగి, వాళ్ళు ఎంత తాగి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా తాగి దేవాలయానికి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే అంతకుముందు సంసోను పరిపాలిస్తాడు. సంసోను స్త్రీల మ్యాన్ అనమాట. ఈజ్ అ లేడీస్ జడ్జ్. స్త్రీలే ఉంటారనమాట. ప్రార్థించండి, దైవ సేవకుల దగ్గర స్త్రీలు ఉండకూడదు అని. ప్రైజ్ ది లార్డ్. తల్లి ఉండాలి కానీ యవ్వనంలో ఉన్న స్త్రీలు ఉండకూడదు దైవ సేవకుల దగ్గర. ప్రైజ్ ది లార్డ్. సంసోను పడిపోతాడు. అందువల్ల తర్వాత వాళ్ళకి వాక్యంలో నడిపించేవాళ్ళు లేక వాళ్ళు పడిపోయినప్పుడు సంసోను తల్లి ప్రార్థిస్తుంది, నైతికంగా పడిపోయిన ఇజ్రాయేలు ప్రజల్ని నా కుమారుని ద్వారా లేవనెత్తండి ప్రభువా. అప్పుడు పుడతాడు సమూవేలు. ఇలాగే ఆ తర్వాత సమూవేలు పెద్దగా అయిపోయి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుని భీతిలో నడిపించి 40 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు
ఇజ్రాయేలు ప్రజలు పాపం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఇంకెక్కడ మీరు అలా చదవరు. సంసోన్ తర్వాత పడిపోతారు. డెబోరా దగ్గర చదువుతారు. డెబోరా 40 సంవత్సరాలు జడ్జిగా ఉన్నప్పుడు ఒక జడ్జిగా ఉండి తీర్పు మాత్రం చెప్పలేదు. ప్రజలకి దేవుని వాక్యాలు బోధించి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించింది. మీరు స్కూల్లో ఉన్నా, మీరు కోర్టులో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి 4 దేవుని వాక్యాలు చెప్పి దేవుని మార్గంలో నడిపించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా నడిపిస్తాడు సమూవేలు. బెస్ట్ మొత్తం సృష్టిలో మీరు చూస్తే సమూవేలు ప్రవక్త లాంటి ప్రవక్త ఇంకొకరు లేరు. అలా పెంచుతుంది అన్నమాట తల్లి. మీరు అలా నా పిల్లల ద్వారా ప్రభా నీ రాజ్యం కట్టబడాలి, నా పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా, నీ రాజ్యం నా పిల్లల ద్వారా కట్టబడునుగాక, నా బిడ్డల స్నేహితులు కూడా దేవుని వైపు నడిపించబడదురుగాక. హల్లెలూయా. యోసేపు చూడండి, నా కుమారుడి గురించి నేను అలా ప్రార్థిస్తాను. ఆదికాండం 49:22 మీరు చదువుకోవాలి. జోసెఫ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్. బెస్ట్ కొడుకు అంటే ఇంకా జోసెఫే పాత నిబంధనలో. ఆ కొడుకుని కన్న తండ్రి యాకోబు, కన్న తల్లి రాహేలు స్తుతించబడుదురుగాక. రాహేల్కి పాపం పిల్లలు లేక పుట్టిన యోసేపు అంటే ప్రాస్పారిటీ. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అందరూ నీతిమంతులు అయిపోతారన్నమాట. హల్లెలూయా. పోతిఫర్ ఇంట్లో ఉంటే అభివృద్ధి, జైల్లో ఉంటే అభివృద్ధి. ఫరో చివరికి దేవుడు ఐగుప్తుకి గవర్నర్ని చేస్తాడు. ఎందుకంటే అందరూ ఐగుప్తుకే వస్తున్నారు ధాన్యం కోసం అన్నమాట. ఫలించిన కొమ్మ, అక్కడ అందరికీ ధాన్యం ఇచ్చాడు. ధాన్యం అంటే మీరేమనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం. కొట్లు తెరిచాడు యోసేపు, ధాన్యం ఇచ్చాడు. బైబిల్ గ్రంథాలనే కొట్లు తెరవండి, దేవుని వాక్యాన్ని అందరికీ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి చదవండి చదవండి, మళ్ళీ చదవండి, దాన్ని ధ్యానించండి, పాటించండి, ప్రకటించండి. మన బాధ్యత అదే. కనుక మన పిల్లలు అలాగే ఉండాలి. యెషయా 59:21 ఆయన ఎప్పుడు అదే అడుగుతారంట. నేను నీ నోట్లో పెట్టిన వాక్యము నీ పుత్రులను పౌత్రులను ఏనాడు విడనాడదు. నీ వంశంలో నీ రక్తంలో దేవుని యొక్క వాక్యం ఉంది. నీ తర్వాత నీ పిల్లలకి 2 అభిషేకం, నీ మనవాళ్ళకి ఇంకా అభిషేకం అని చెప్పి అది మనం కోరుకోవాలి. ఆ విధంగా నేను నా బిడ్డల్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం పెంచేటట్లుగా ఫలించిన కొమ్మగా మా పిల్లలు ఉందురుగాక. ప్రభువా నీ కృప మా పిల్లల మీద ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎస్తేర్ రాణి అభిషేకం చూడండి. ఎస్తేర్ 2:17 ఎస్తేరు రాజునకి అధిక ప్రీతి కలిగించినది కనుక రాజు ఆమె తల మీద కిరీటాన్ని ఉంచి వష్టి స్థానంలో ఆమెని రాణించేశాడు. నేను ధ్యానిస్తున్నప్పుడు అక్కడ ఈ ఎస్తేరు పారసీక దేశంలో రాజుకి భార్య అవుతుంది. క్రీస్తు పూర్వం 480లో. ఇప్పుడు ఇరాన్ దేశం అన్నమాట అది, పారసీక పర్షియా. ఆయన 127 దేశాలని పరిపాలిస్తున్నాడు. భారతదేశం కూడా పరిపాలించాడు. ఎస్తేర్ రాణిగా ఉన్నప్పుడు మన భారతదేశానికి కూడా ఆమె రాణిగా ఉంది. అంటే ఆమె వచ్చి ఉంటుంది తన భర్తతో కలిసి భారతదేశానికి కూడా వచ్చి ఉంటుంది. మన పేరు, భారతదేశం పేరు మీరు అక్కడే చూస్తారు ఎస్తేర్ గ్రంథంలో. హల్లెలూయా. 127 దేశాలు ఉండినాయన్నమాట అప్పుడు ఆ టైంలో. అక్కడ దేవుడికి తెలుసు ఆయన రాజుగా ఉన్నప్పుడు, ఎస్తేర్ భర్త రాజుగా ఉన్నప్పుడు హమాన్ అనే మంత్రి 127 దేశాల్లో ఉన్న యూదుల్ని చంపాలని ఆజ్ఞ జారీ చేస్తాడు. అంటే క్రైస్తవుల్ని చంపాలని. దేవునికి ముందే తెలిసి ఈ సైతాను ఈ మంత్రి ద్వారా ప్రపంచంలో ఉన్న అందరూ క్రైస్తవుల్ని చంపాలి అనే ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఎవరి ద్వారా ఈ క్రైస్తవుని నేను రక్షించాలి? రాజుకి చాలా దగ్గరగా ఎవరుంటారు? భార్య. కాబట్టి ఎస్తేర్ అనే ఒక అనాథ పిల్లని ఆ రాజుకి భార్యను చేసి ఆమె ద్వారా
127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఉన్నతమైన స్థలంలో నా బిడ్డలు ఉండునట్లుగా నేను వారిని దీవిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అలా దీవించండి. అలా ఏం చేయాలి చెప్పండి? దీవించండి, ప్రార్థించండి. అర్థమవుతుందా? రోజు మీరు దీవించండి. ఎలా? మీరు ఆశీర్వదిస్తారు. మంచి ఆరోగ్యంగా ఉండాలి నా పిల్లలు, ఆనందంగా ఉండాలి, ఇతరులకి దీవెనకరంగా ఉండాలి, దేవుని వాక్యం వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళ చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించే ముందు మీకు ఒక 2 చెప్పాలి అని ఆశపడుతున్నాను. ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి శనివారమే పరిశుద్ధ దినం అన్నమాట, సబ్బాత్. వాళ్ళ దినము ఈవినింగ్ 6 to ఈవినింగ్ 6 అన్నమాట. మనకి నైట్ 12 to 12 కదా, వాళ్ళకి ఈవినింగ్ 6. అయితే శనివారం ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళకి పరిశుద్ధ దినం సబ్బాత్. ఆ ఈవినింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబంగా కూర్చొని ప్రత్యేకంగా పిల్లల్ని బ్లెస్ చేస్తారనమాట. తల్లి తండ్రి ఇద్దరు పిల్లల తల మీద చేయించి, సొలొమోను జ్ఞానం నా బిడ్డ మీద వచ్చునుగాక, సొలొమోను ఐశ్వర్యం యావే నామంలో, వాళ్ళు దేవుని నామం కదా, మనమేమనాలి యేసు నామంలో, సొలొమోను జ్ఞానం నా పిల్లల మీద వచ్చునుగాక. అర్థమవుతుందా? ఎస్తేర్ రాణిలాగా ఎలా ఎస్తేర్ తల మీద కిరీటం పెట్టాడు, అభిషేక కిరీటం, నా కుమార్తె మీద దేవుడు అలాంటి అభిషేక కిరీటాన్ని పెట్టునుగాక. యోసేపులాగా ఫలించే కొమ్మలాగా నా పిల్లలు ఉందురుగాక. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు నా బిడ్డలకి ఇచ్చునుగాక. అలా ఆ గంట సేపు కుటుంబ ప్రార్థనలో శనివారం రాత్రి పిల్లల్ని బ్లెస్ చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, అమెరికాలో రిచెస్ట్ పీపుల్ కానీ, చిన్న యూదులు అంటే చాలా చిన్న ప్రజలు కదా, చిన్న దేశం, అంత అమెరికా అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, మేము మా పిల్లల మీద దీవెనలు విడుదల చేస్తున్నాము, ఆ విడుదల అభిషేకంతో కూడి వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తుంది. సొలొమోను జ్ఞానం వచ్చునుగాక అంటే ఆ దీవెనలో ఉన్న శక్తి, దేవుని శక్తి వాళ్ళని అలా తయారు చేస్తుంది. హల్లెలూయా. మీ పిల్లల్ని రోజు ఆశీర్వదించండి. ఇప్పుడంతా మీరు ఆశీర్వదించండి. అర్థమవుతుందా? మీకు ఏది ఇష్టం లేదు అది తొలగిపోవాలని ఆశీర్వదించండి. ఇంకొకటి ఏంటంటే, చిన్నది చెప్పి ముగిస్తాను. ఒక స్కూల్లో టీచర్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు లాస్ట్కి వెళ్ళేటప్పుడు, మీ జీవితంలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి యొక్క పిక్చర్ మీరు డ్రాయింగ్ చేయండి అన్నారు. గాంధీజీ, లేకపోతే ఇంకెవరైనా, నెహ్రూ, లేదా ఇప్పుడు ఎవరెవరో ఉంటారు కదా, మీకు ఎవరు ఇష్టం అని అందరూ అలా చేస్తూ ఉన్నారంట. డ్రాయింగ్ చేసినప్పుడు ఒక అబ్బాయి మాత్రం ఒక చెయ్యి మాత్రం ఇలా బ్లెస్ చేసే చేతిని డ్రా చేశాడు. టీచర్ వెళ్ళి అడిగింది, ఏం నాన్నా ఎవరి పేరు లేదు హ్యాండ్ ఉందంటే, టీచర్ ఇది మీ చెయ్యే టీచర్, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, కళ్ళు మూసుకున్నా మీరు నన్ను దీవిస్తున్నట్లుగానే చూస్తాను. ఎంత మంచి దీవెనలు నాకు ఇచ్చారు దేవుడు, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన, విధేయత ఇచ్చిన, ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు మీ దీవెనల వల్ల నేను ఇలా ఉన్నాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరో డ్రా చేయమంటే, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఒకరోజు మీ పిల్లలు చెప్పాలి, మమ్మీ యు ఆర్ మై ఇన్స్పిరేషన్. యేసు ప్రభు చెప్తాడు, అందుకే శిలువ మీద, ఇదిగో నా తల్లి, నా ఇన్స్పిరేషన్. మీరు అలాంటి తల్లిగా ఉండండి. ఆ కృపని దేవుడు మీకు దయచేయునుగాక. అందరం లేచి నిలబడి ఈ రోజు నుంచి మనం దీవించే బిడ్డలుగా యేసు ప్రభు స్థానంలో ఉండి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన శ్రీ సభని దీవించమని అడుగుదాం. చేతులు జోడించి ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా అందరినీ ఆశీర్వదించారు ప్రభా. నేను ఆశీర్వదిస్తాను, అబ్రాహాము నీ పేరు గొప్పగా చేస్తాను, నీ ద్వారా సకల జాతి జనులను దీవిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు.
దేవుడు నీ ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక. దేవుని యొక్క ఆత్మని తలపై ఉండునుగాక. దేవుని చిత్తం నీ జీవితంలో జరుగునుగాక. నీవు ఎల్లప్పుడూ ఆనందంగా ఉందువుగాక, ఆరోగ్యంగా ఉందువుగాక. నీవు శారీరకంగా ఎలా వర్ధిల్లుతున్నావు, నీవు ఆధ్యాత్మికంగా ఎట్లు వర్ధిల్లుతున్నావు, శారీరకంగా కూడా అట్లే సుఖముగా ఉందువుగాక అనే దీవెనలన్నీ కూడా ప్రభా మా పిల్లల మీదకి వచ్చునుగాక, మా దేశం మీదకి వచ్చునుగాక, మా కుటుంబాల మీదకి వచ్చునుగాక. ప్రభా ఈ రోజు నుంచి నా నాలుక దీవించే నాలుకగా ఉంచండి ప్రభా. తెలిసి తెలియక నేను ఎవరినైనా శపించుంటే యేసయ్య మీ నామంలో వాటిని నేను కొట్టేస్తున్నాను ప్రభా. నన్ను ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రతి కుటుంబము యేసు నామంలో ఆశీర్వదించబడునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమేన్. యేసు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను.